నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం। తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి సంస్థ ఆజీవన్ ఆధ్వర్యంలో గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్ఖన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎం మాట్లాడారు। ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, ఏఐటియుసి డిప్యూటీ సెక్రటరీ మర్జీ ఎల్లయ్య, సెంట్రల్ సెక్రటరీ కె స్వామి, CMOIA ప్రతినిధి పెరుమాల శ్రీనివాస్, DGM పర్సనల్ కిరణ్ బాబు, అధికారులు డివి రావు, ఆంజనేయ ప్రసాద్, నాయకులు ఆరెల్లి పూషం, మహంకాళి స్వామి, బొంతుల రాజేష్, మారెల్లి రాజిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు। గొప్ప పండుగ దినము, 60 సంవత్సరాల పోరాటము, 4 కోట్ల గొంతుకల యొక్క సమాధానము, ఈరోజు తెలంగాణ స్వాతంత్ర్యం సిద్ధించి మనము పీల్చుకున్న స్వేచ్ఛ వాయువులు, తెలంగాణ మన యొక్క ఊపులు, తెలంగాణ బిడ్డలుగా, సింగరేణి బిడ్డలుగా మన పాత్ర ఇందులో మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఎంతో మంది ప్రాణత్యాగాలతో పాటు సింగరేణి ఉద్యోగులు ఆ రోజు ఇందాక చెప్పినట్టు అధికారుల నుంచి ఉద్యోగుల దాకా అందరూ చేయబట్టి ఆ రోజున 53 రోజుల స్ట్రైక్ మన సింగరేణి ఉద్యోగులందరూ చేయబట్టి తెలంగాణ వచ్చిందనలో ఏమాత్రం సందేహం లేదందుకు గర్వపడుతున్నాను ఒక తోటి సింగరేణి। తెలంగాణ సాధన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది చిన్న పిల్లల నుంచి నడవరాని పెద్దమ్మలు, పెద్దనాన్నలు, పెద్ద మనుషులు ఇంత ఉండి పోరాటం చేసినటువంటి పోరాట యోధులు, తెలంగాణకు ప్రాణార్పించిన అమర వీరులను స్మరించుకోవాల్సిన రోజు। ఇవన్నీ జరుగుతూ ఉంటే సింగరేణి కార్మికులు ప్రత్యేకంగా ఉద్యమానికి ఊపిరి పోసి తెలంగాణ సాధనలో దానికి కారణం మనమని ఈ రోజు ఈ గోదావరికని సింగరేణి ప్రాంతం బిడ్డగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా। పండించిన పంటలు తీసుకున్నది, సన్నాలకు బోనస్ ఇచ్చింది, రైతు రుణం మాఫీ చేసింది, రైతు ముఖాల చిరునవ్వు చూస్తా ఉంది, రైతు భరోసా ఇస్తుంది, ఆత్మీయ భరోసా రైతు కూలికుడిస్తా ఉంది। 200 కరెంటు ఉచితం, గ్యాస్ ఫ్రీ, 10 లక్షల ఆరోగ్య బీమా, దాంతో పాటు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అర్హుడైన వారికి ఇస్తా ఉన్నాం। ప్రతి ఒక్కరు సన్న బియ్యం తినడానికి, తినాలి బియ్యం ప్రతి ఇంట్లో తినాలని సన్న